హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అనూరపస వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే కంటెంట్ వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ మాల్ అండ్ దెన్ బిగ్గెస్ట్ టవర్, బుర్జ్ ఖలీఫా, హైయెస్ట్, ఎవరెస్ట్, బిగ్గెస్ట్, లార్జెస్ట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు ఉన్నాయి. అట్లాంటిది బుర్జ్ ఖలీఫాకి మనం విజిట్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా ఆనుకునే దాని పక్కనే దుబాయ్ మాల్ ఉంటుంది. దుబాయ్ మాల్ అనేది అంటే మాల్స్లో వరల్డ్లోనే ఇది కూడా నాకు తెలిసి ఇది నెంబర్ 1 నెంబర్ 2 స్థానం ఉంది, అంటే ద బిగ్గెస్ట్ మాల్. సో రెండు మనం విజిట్ చేద్దాం. నాతో పాటు మీకు కూడా చూపిస్తా. అంటే నేను ఈ బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్ ఐ థింక్ మేబీ నేను 100 టైమ్స్ వెళ్ళి ఉంటా ఈ లాస్ట్ 5 ఇయర్స్లో. కానీ ఎప్పుడు కూడా అంటే ఇట్లా ఈ విధంగా మనం బ్లాగ్ అనేది చేయలేను. సో మనం ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నాం. నాతో పాటు మీకు కూడా చూపిద్దామని. సో అక్కడ ఏంటి, ఏం కథ, ఏముంటుంది, ఎట్లా, ఏంది, నేను నాతో పాటు ఇంకొక మా ఫ్రెండ్ కూడా వస్తుంది. సో ఇద్దరం కలిసి మంచిగా వెళ్ళి హాయిగా దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా, డౌన్ టౌన్ ఏరియా, అక్కడ బయట కొంచెం మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, అవన్నీ విజిట్ చేసుకుని మళ్ళీ నైట్ కల్లా రిటర్న్ అవ్వడం. సో ఇప్పుడు ప్రజెంట్ నేను అబుదాబి నుంచి దుబాయ్కి అంటే అక్కడికి వెళ్ళడానికి జస్ట్ ఒక 2 hours పడుతుంది అంతే. సో ఏ విధంగా వెళ్తాం, ఏం కదా అన్నీ చూపిస్తాం. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ వీడియోకి ఇక్కడ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయాలి. ఓకే. దెన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ అన్ని ఛానల్స్లో ఫాలో అవ్వండి. ఓకే. అవి లేవు, జస్ట్ ఏదో అట్లా. లెట్స్ బిగిన్ ద షో. ఎండ మాత్రం మామూలు కొడతలేదు ఎండ. నాకు తెలిసి ఇది ఎంత ఒక 41 degrees ముందు కావచ్చు టెంపరేచరు. కానీ సాయంత్రం కాలం మస్తు ఉంటుంది. సాయంత్రం ఈ లొకేషన్ ఇక్కడ మంచి ఫ్యామిలీస్, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరు వచ్చి ఫ్యామిలీస్ తోటి ఇక్కడ ఈ గ్రీన్ మ్యాట్ పైన, ఇది మ్యాట్ అన్నట్టు, ఇది గ్రీన్ మ్యాట్ పైన ఇట్లా వాకింగ్, జాయింగ్, జంపింగ్, ఇంకేంటి జిమ్మింగ్ అన్నీ చేస్తుంటారు. సో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. బాగుంటుంది ఇక్కడ సిటీస్లో. సో దిస్ ఈజ్ మై సిటీ. సో సీరియస్లీ నాకు నడుస్తుంటే ఎట్లుందని చెప్పాలా, ఇదేదో అడుగున బండరాయి ఇసుకరాయి పడ్డట్టుంది. సో ఐ ఫీల్ లైక్ అన్కంఫర్టబుల్ వాకింగ్. సో రైట్ నౌ ఐ వాంట్ రిమూవ్ దిస్ స్టోన్. మంచిగా బ్రేక్ఫాస్ట్ ఏంటిది, అప్పం అంటారు దీన్ని. రెస్టారెంట్ మంచిగా ఉంది చూడడానికి, చిన్నగా మంచిగా ఉంది. బాగుంది, టేస్ట్ నిజంగా బాగుంది, అబద్ధం కాదు, సీరియస్లీ. ఏదో ఆర్డినరీగా రెడీనా. సో దుబాయ్ వెళ్ళడానికి అయితే ఈ విధంగా ఇటువంటి బస్ కార్డ్స్ అయితే కావాలి. సేమ్ మన ఏటీఎం లాగా ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలంటే ఒక 25 dirhams రీఛార్జ్ చేస్తే వెళ్ళిపోతుంది. సో అక్కడ కనిపిస్తున్న బస్సు అక్కడ రెడీ ఉన్నది, కానీ లైన్ మాత్రం బాగున్నది. ఎందుకంటే కొంచెం దుబాయ్ కదా, దుబాయ్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా అదే దుబాయ్ వెళ్ళడానికి వీళ్ళంతా. సో ఇప్పుడు అబుదాబి నుండి దుబాయ్కి వచ్చిన బతుకుతా మళ్ళీ బస్ దిగినాం. ఇక్కడ నుండి మెట్రో తీసుకొని మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్. ఈ బతుకమ్మల్లో అక్కడ ఇది అనేది మెయిన్ బస్ స్టాప్. అక్కాంచెల్ కట్ చేసి ఇక్కడికి వస్తే ఇదేమో మన మెట్రో, దుబాయ్ మెట్రో. సో ఈ మెట్రో నుండి మనం దుబాయ్లో ఏ లొకేషన్కి వెళ్ళాలనుకున్నా మనం వెళ్ళొచ్చు. సో ఇది కనిపిస్తుంది చూడు, ఇదే మెట్రో. ఇక్కడ నుండి తీసుకొని మనం డైరెక్ట్ ఇది రెడ్ లైను, ఈ మెట్రో తీసుకొని డైరెక్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చూడు అమ్మాయిలతో అప్పితే అడ్వాంటేజ్ ఇట్లా ఎండ ఉందని చాలా ఇంక చూడు ఇక్కడ మస్తు ఫుల్ ఎండ ఉందని చెప్పని ఈ అంబ్రెల్లా తీసుకొచ్చిళ్ళు ఇక్కడ ఈ విధంగా. ఇది ఐబిఎన్ బతుతా మాల్ అని చెప్పి అంటారు. ఇది వచ్చేసి ఇది కమాన్. మన ఇప్పుడు మన విలేజ్లలో ఎంట్రెన్స్లో ఏ విధంగా కమాన్ ఉంటుందో ఇది ఈ బతుతా మాల్కి ఇది కమాన్ అన్నట్టు. ఈ కనిపిస్తున్న చూడు దీనిలో గదులు ఉన్నాయి, ఇది హోటల్ అన్నట్టు. నేను ఇక్కడ మెట్రో వచ్చిన, ఇదే మన మెట్రో. సేమ్ మన 50% మన సేమ్ హైదరాబాద్ లాగా ఉంటుంది. సో ఇదే కార్డు, ఈ కార్డుతోటి ఇక్కడ మనం సో ఈ విధంగా అనేది రావాల్సి ఉంటుంది అట్లా ఈ విధంగా. దిస్ ఈస్ గోయింగ్ టు జబుల్ అలీ. వేర్ యూ వాంట్ టు గో? జబుల్ అలీ, దిస్ ప్లాట్ఫామ్. సో ఇదే మన మెట్రో.
నెక్స్ట్ ఇది మా ఫ్రెండ్ ఫ్యూచర్ ఆఫ్ ది మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ చూస్తా అంటే అక్కడికి వెళ్తున్నాం. సో ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఫుట్ బ్రిడ్జ్లో డైరెక్ట్ వెళ్ళాలి. సో ఇప్పుడే మెట్రో లైన్ బయటకు వచ్చిన ఇది ఇక్కడనే ఈ మ్యూజియంకి వెళ్ళడానికి దారి బాగుంది, లైటింగ్ తోటి మంచిగా లోపల బాగుంటుంది. ఇట్లా ఈ లైటింగ్ కానీ ఈ విధంగా మస్తు ఉంటుంది. మొత్తం ఫుల్ క్రౌడు. ఈరోజు వీకెండ్ కాకుండా ఈరోజు మండే, యాక్చువల్లీ మేము మండే వచ్చినాం కానీ అయినా అని కూడా ఫుల్ క్రౌడు. ఇక్కడ ఇది కాఫీ షాప్ కూడా ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కొన్ని అమ్మడానికి దీనికి సంబంధించినవి. ఇది మన హ్యాండ్ బ్యాండేజ్. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ మన హోర్స్, మన అదే గుర్రాలు, ఇది మన చీతకొక చిలకని ఏమంటారు కదా అని అది. ఇది వచ్చేసి ఇదంతా ఇది పర్ఫ్యూమ్స్, మన సెంటు బాటిల్ ఉంటాయి కదా, సెంటు. ఇదేదో మన రసాయన శాస్త్రాలు ఉంటాయి చూడు, ఆ విధంగా ఇది చేస్తుంది ఎలక్ట్రికల్ తోటి. కానీ ఇది వచ్చేసి ఇది మన పర్ఫ్యూమ్స్ అన్నట్టు. ఇదేదో ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ ఏదో టేస్ట్ కూడా చూడడానికి బాగానే ఉంటుంది అనుకో. సో ఈ హ్యాండ్ వచ్చేసి ఈ సింబల్ ఏంటంటే మన ఇక్కడ దుబాయ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, దుబాయ్ ప్రెసిడెంట్ ఈ విధమైన సింబల్ ఇస్తాడు అన్నట్టు. అంటే జనాలలోకి వచ్చినప్పుడు ఇట్లా హాయ్ చెప్పడానికి ఈ విధంగా సింబల్ ఇస్తాడు. సో అందుకోసమే హ్యాండ్ అనేది ఇక్కడ పెట్టిల్లు. దిస్ ఈజ్ మ్యూజియం. అండ్ ఇది చూస్తే ఇదంతా డబ్ల్యూటీసీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండ్ ఇంకోటి ఏంటి డిఐఎఫ్సి ఏరియా. ఇది మెట్రో బ్రిడ్జ్. ఇది అంతా ఫారినర్స్ ఉన్నది. ఇది షేక్ జాయిద్ రోడ్ అంటారు. ఇది వచ్చేసి ఫుల్ క్రౌడ్ మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం. ఇది డైరెక్ట్ అబుదాబి టు దుబాయ్, షార్జా, అజ్మాన్, రసల్ ఖైమా, ఫుజైరా అంటే ఈ స్టేట్స్ ఉన్నాయి చూడు, 7 స్టేట్స్కు అంటే ఈ రోడ్ అన్నట్టు. ఇది ఫుల్ బిజీ ఉంటుంది. మేమైతే ఆ మ్యూజియం నుండి మళ్ళీ నెక్స్ట్ బుర్జ్ ఖలీఫా అనే మెట్రో స్టేషన్కి వచ్చి ఇక్కడికి వెళ్తున్నాం. సో డైరెక్ట్ మెట్రోకు అటాచ్డ్ ఉంటుంది మన ఫుడ్ బ్రిడ్జ్. ఇక్కడికి వెళ్ళి సీదా డైరెక్ట్ ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి డౌన్ టౌన్ ఏరియా బాగుంటుంది. మొత్తం రిచెస్ట్ ఏరియా, మొత్తం రిచ్ పీపుల్ ఉంటారు ఈ ఏరియాలో. సో మధ్యలో ఈ విధంగా ఇది ఉంటుంది అన్నట్టు. ఇది ఎస్కలేటర్స్. ఇట్లా మనం అలిసిపోతే జస్ట్ దీని మీద ఇట్లా మనం స్టాండ్ అయి ఉన్నాం అనుకో, జస్ట్ అదే మనని లాక్కెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా ఇది పొడవైన బ్రిడ్జ్. ఇక్కడ నుండి పడితే అక్కడికి వెళ్ళి అల్లకెళ్ళి పోవాలి బుర్జ్ ఖలీఫా. సో ఇది బుర్జ్ ఖలీఫా. జస్ట్ ఇదేంటిది ఒకటి జస్ట్ డిజైన్ లాగానే, కానీ ఇప్పుడు మీకు కొద్దిసేపట్లో ఒరిజినల్ బుర్జ్ ఖలీఫా చూపిస్తా. ఇప్పుడే మెట్రో నుండి దుబాయ్ మాల్కి ఎంటర్ అయినాం. కానీ ఇది ఏంటంటే ఈ దుబాయ్ మాల్ నువ్వు ఒక 1 డే కూడా షాప్ టు షాప్ విజిట్ చేయాలంటే 1 డే కూడా ఏర్పడు, మొత్తం మనం అలసిపోతాం. సో అందుకోసం జస్ట్ ఇక్కడ ఇట్లా ఈ చైర్స్ ఉన్నాయి. ఇక్కడ చైర్స్లో వచ్చి మంచి కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాం. ప్రపంచంలోనే అతి పొడవైన అతిపెద్ద బిల్డింగ్, లార్జెస్ట్ బుర్జ్ ఖలీఫా. సో ఇదే బుర్జ్ ఖలీఫా. దీనిలో హైయెస్ట్ టాప్ ఫ్లోర్ వచ్చేసి 163, 163 ఫ్లోర్లు ఉంటుంది. సో దీని టాప్ ఫ్లోర్. మనం కనుక దీంట్లో ఎలివేటర్లో కనుక మనం వెళ్తే మనం సెకండ్ లిఫ్ట్లో మనకి ఇక్కడ ట్రావెల్ చేస్తే సెకండ్కి ఒక ఫ్లోర్ని మనం అంటే రీచ్ అవుతాం. అంత స్పీడ్గా ఉంటుంది ఆ ఎలివేటర్ కూడా. సో ఇది వచ్చేసి అంతా డౌన్ టౌన్ ఏరియా. ఈ హోటల్లో 2021 IPL మ్యాచెస్ జరిగినప్పుడు దుబాయ్లో ఇలా ఢిల్లీ టీం వాళ్ళు ఇదే హోటల్ ఉన్నారు. దీని వెనకాల తాజ్ హోటల్ ఉంటుంది, దాంట్లోనేమో మన చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నారు. సో ఇదంతా ఇక్కడ ప్రపంచ దేశాల్లో ఉన్న అందరు చూడడానికి వస్తారు. ఇది వచ్చేసి ఇది దుబాయ్ మాల్ ఏరియా. ఇది కాసేపట్లో ఇక్కడ ఇవి ఉన్నాయి చూడు, ఇదంతా ఇది డీజే అంటే సౌండ్ సిస్టమ్. అండ్ దాంట్లో వచ్చేసి మన వాటర్ అంటే మ్యూజిక్తో సహా వాటర్ ఫౌంటేషన్ ఉంటుంది. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే జస్ట్ జనాలు ఈ విధంగా ఉన్నారు కదా, అది స్టార్ట్ అయ్యేసరికి మొత్తం ఎంత ఫుల్ క్రౌడ్, ఎంత ఫుల్ ఉంటారు. సో అది కూడా అంటే 6కి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్కి 5 మినిట్స్ అనేది షో చేస్తారు. సో అక్కడ ఆల్రెడీ అక్కడ బ్రిడ్జ్ పైన ఉన్నారు కదా వాళ్ళే అందరూ.
సో నేను స్టార్ట్ అయినప్పుడు దాన్ని కూడా మీకు లైవ్లో చూపిస్తాను. మన ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు రీల్స్లో బాగా ఫేమస్ అయింది ఇది మన బటర్ఫ్లై అనేది. ఇదే ఇక్కడ ఈ విధంగా ఇక్కడ అందరు కపుల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ వచ్చి ఫోటోలు దిగుతారు. దీని బ్యాక్గ్రౌండ్లో అంటే వెనక బ్యాక్గ్రౌండ్లో బుర్జ్ ఖలీఫా అనేది మనకు కనిపిస్తుంది. సో ఇక ఈ ఫోటో దిగడానికి ఇదంతా లైన్ ఉంటుంది అన్నట్టు. మనకు ఫోటో కావాలంటే ఇక్కడ లైన్లో నించి ఉండాల్సిందిగా. ఈ ఏరియా వచ్చేసి బోలివర్డ్ రోడ్, ఈ రోడ్ పేరు. ఇది డౌన్ టౌన్ ఏరియా. నైట్లో వచ్చేసి ఎక్సలెంట్ ఉంటుంది. ఇది మొత్తం ఫుల్ లైటింగ్స్ తోటి ఏ విధంగా ఉంటుందంటే మస్తు ఎక్సలెంట్ ఉంటుంది ఈ లైటింగ్. ఈ డౌన్ టౌన్ ఏరియా. సో ఈ అంత జనాలు ఇక్కడ ఇప్పుడు కొద్దిసేపట్లో ఇక్కడ లైటింగ్ తోటి వాటర్ ఫౌంటేషన్ జరుగుతుంది మ్యూజిక్తో సహా. సో అందుకోసమే ఈ జనాలు అందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తం ఎక్కడ చూసినా ఇదే జనాలు. బుర్జ్ ఖలీఫా. దీంట్లో ఒక్క బర్త్డే యాడ్ మన డిస్ప్లే ఇక్కడ మన ఫోటో డిస్ప్లే కావాలంటే ఎంత 50 లక్షలు ఇస్తే వన్ టైం అంటే ఒక 1 మినిట్ డిస్ప్లే ఇస్తారు మన ఫోటోతో సహా ఇట్లా బర్త్డే అని. 50 లక్షలు ఇండియన్ రూపీస్. మన ఫేవరెట్ అంటే మన సెలబ్రిటీస్ షారుఖ్ ఖాన్ కానీ అండ్ ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ మన ఎప్పుడు 26 జనవరి కానీ 15 ఆగస్ట్ కానీ మన నేషనల్ ఫ్లాగ్ తోటి ఇక్కడ మన మ్యూజిక్ వస్తుంది. మహాత్మా గాంధీ గారు కానీ అట్లా అంటే ఇప్పుడు ఉన్నారు కదా సమర యోధులు వీరులు వాళ్ళ ఫొటోస్ అనే వస్తాయి ఇక్కడ. ఇంకా కొద్దిసేపట్లో చాలు కాబోతుంది. పొద్దున అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినట్టు ఇప్పటికి ఏం లేదు. అంటే చూసుడుకు తిరుగుడుకు అంటే కొంచెం తిండి మీద అంత ధ్యాస అనేది లేదు. ఇప్పుడు కొంచెం అలిసిపోయింది. ఇక వచ్చిన డైరెక్ట్ అందుకోసం ఫుడ్ కోర్ట్కి వచ్చిన అక్కడ కనిపిస్తుంది చూడు చౌకింగ్. ఆ చౌకింగ్లో ఒకటి చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేసిన. సో నేను ఆర్డర్ చేసింది ఇదే చికెన్ నూడిల్స్, ఇది ఒక ర్యాప్, ఇది మన ఫిష్ రోలు అండ్ ఇది రైస్, ఒక మౌంటైన్ డ్యూ. ఇది మెక్డొనాల్డ్స్లో ఐస్ క్రీమ్ మస్తు ఉంటుంది. అందుకు ఒక 2 ఐస్ క్రీమ్లు ఆర్డర్ చేసిన. ఇక్కడికి వచ్చి రిసీట్ ఇస్తే మనకు ఐస్ క్రీమ్ ఇస్తారు. ప్రపంచంలో నాకు తెలిసి ఇది ఒక టాప్ 10 ప్లేస్లో ఉంటుంది అక్వేరియం. ఇంత పెద్ద అక్వేరియం ఎక్కడ కూడా ఉండదు. మళ్ళీ దీంట్లో ఉన్న చేపలు ఒక అన్ని రకాల చేపలు అనేది ఈ అక్వేరియంలో ఉంటాయి. దీంట్లో మనుషులు కూడా వెళ్ళి తిరగచ్చు. అంటే దానికి అదేది ఫుడ్ని ఫీడ్ చేస్తారు ఆ ఫిషెస్కి. ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దది, టాప్ 10 పొజిషన్లో వస్తుంది అయితే పక్కా ఉంటుంది. ఇలా అన్ని రకాల చేపలు అయితే మనకు అనిపిస్తాయి. వీటి పేర్లు మనకు తెలియదు కానీ ప్రతి ఒక్క చేపలు ఉంటాయి ఇక్కడ.
ఇది ఇక్కడ ఒక బ్యాక్ సైడ్ అటు వెనకాల సైడు ఒక మనుషులు ఇది షార్ప్ అంటారు చూడాలి. ఇది ఏమో ఇది కొత్త రకమైంది. ప్రశాంతంగా ఎక్కడెక్కడ తిరుగుడు అయిపోయింది, తిన్నాం హాయిగా. ఇక బ్యాక్ టు అబుదాబి, మళ్ళీ మెట్రోకి వచ్చిన ఇక్కడ నుండి వెళ్ళాలి. ఇక నైటు 2 అయింది నేను వచ్చేసరికి రూమ్కి. సో ఆమెని అలా రూమ్ వేసిన, నిన్న రూమ్కి వచ్చిన పడుకున్నా. ఇప్పుడు మార్నింగ్ పొద్దున ఇది నెక్స్ట్ డే ఇందాక లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయి ఒక టీ దాకా వచ్చిన అంతే. సో నైట్ వచ్చేసరికి నాకు బాగా అంత ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, అలసిపోయినా మొత్తం తిరిగి అంత అలిసిపోయినా కదా. సో అందుకోసం మంచిగా పడుకున్నా. మధ్యాహ్నం 12 గంటలకు పోతే నైట్ 2 అయింది రూమ్కి వచ్చేసరికి. సో ఇది ఈ వీడియో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటున్నా, నాకు తోచింది చూపెట్టిన. సో మీరు నాకు తెలిసి మీకు అందరికీ నచ్చింది కావచ్చు అనుకుంటున్నాం. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.